దేవుడు, మనుషుల మధ్య సంబంధించినటువంటి కథలు ఎప్పుడొచ్చినా సరే ఆకట్టుకునేలా ఉంటాయి. అంటే ఆ నేపథ్యం కావచ్చు, ఆ కథలకు సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఆయా ఆర్టిస్ట్‌ల యొక్క పెర్ఫార్మన్స్ కావచ్చు, లేకపోతే దర్శకత్వ పరంగా చూస్తే గనక చాలా చాలా ఆకట్టుకునేలాగా ఉంటాయి, అనిపించేలాగా ఉంటాయి. అలాంటి కథే 'భగవంతుడు' అనేది ఈ సినిమా. 'భగవంతుడు' అనే సినిమా రీసెంట్ టీజర్ వచ్చింది. టీజర్ వచ్చిన తర్వాత చూస్తే గనుక చాలా మంది చాలా సర్ప్రైజింగ్ అయిపోయారు. అంటే తిరువూరి హీరోగా నటించినటువంటి సినిమా ఇది. ఫరి అబ్దుల్లా హీరోయిన్‌గా నటించినటువంటి సినిమా. అలాగే 'జీజీ విహారీ' అనేటువంటి దర్శకుడు రూపొందించినటువంటి సినిమా ఇది. సో, కంటెంట్ పరంగా చూస్తే గనక చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గాను, ఇంప్రెసివ్‌గాను చాలా బాగా ఆకట్టుకునేలాగానే మనకి ఆ కథ కనిపించబోతుందనిపించేలాగా టీజర్‌తోనే తెలిసిపోతుంది. అంటే ఒక టీజర్ చూస్తేనే లేదా ఒక టీజర్ చూడగానే సినిమా కథ ఏంటి? లేదా సినిమా కెపాసిటీ ఏంటి? సినిమాలో ఉన్నటువంటి దమ్మేంటి? సినిమాలో ఎంత గొప్పగా కథ ఉండబోతుందనే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా తెలిసే అరుదైనటువంటి కథలాగా ఈ ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది మనకు. టీజర్ పరంగా చూస్తే గనక ఈ భూమి మీద 2 రకాల మనుషులుంటారు. అంటే దేవుళ్ళే మనుషులుగా అవతరించినటువంటి కథలు ఒకటి. అలాగే మనుషులే దేవుళ్ళలాగా అవతరించినటువంటి కథలు కనిపిస్తాయని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ రెండో కథగా ఈ సినిమా ఉండబోతుందనిపించేది బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో మనకు కనిపిస్తుంది. సో, ఆర్టిస్టుల పరంగా చూస్తే గనక తిరువేరు ఈ సినిమా ఈ పాత్రకి చాలా చాలా గొప్పగా జీవం పోసాడు. అలాగే ఫరియా అబ్దుల్లా కూడా ఈ పాత్ర కోసమే తనేదో క్లియర్‌గా సెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పాత్రల మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే అటు విలన్ పాత్ర కావచ్చు, లేకపోతే అటు 'జబర్దస్త్' అభి క్యారెక్టర్ కావచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. క్యారెక్టరైజేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి సినిమాలకి హీరోయిజంతో పని లేదు. కథతో పని ఇంపార్టెంటు. కథనం ఇంపార్టెంటు. కథనం పరంగా చాలా చాలా ఆకట్టుకునేలాగా, అద్భుతంగా ఉండేలాగా, ఉండబోతుందనిపించేలాగా ఈ సినిమాకి సంబంధించి మనకు అర్థమవుతుంది. 1990లో నేపథ్యంలో వచ్చినటువంటి కథ ఇది. పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి కథగా దీన్ని దర్శకుడు చెప్పాడు. అంటే పల్నాడు ప్రాంతం అనగానే మనకు చాలా చాలా రకాలైనటువంటి వాదనలు కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా వివరాలుంటాయి. చాలా విశేషాలుంటాయి. పల్నాడు ప్రాంతం అనగానే చాలామందికి అనేక రకమైనటువంటి చారిత్రకమైనటువంటి ఘటనలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటి పల్నాడు నేపథ్యంలో తీసుకున్నటువంటి కథ ఇది చాలా అద్భుతంగా ఆకట్టుకునేలాగా ఉండబోతనిపించేలాగా టీజర్‌తోనే చెప్పేశాడు దర్శకుడు. టీజర్‌తోనే ఆకట్టుకునేలాగానే ఉండబోతున్నట్టుగానే సినిమా చూస్తుంది మనకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే బెటర్‌గా ఉందేమో గానీ, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పగలు కావచ్చు, రక్తపాతాలు కావచ్చు, లేకపోతే అంతకుముందు మనుషుల మధ్య ఉన్నటువంటి సమానత్వం కోసం పోరాటం చేసినట్టు ఆ నేపథ్యం కావచ్చు. మనుషులందరూ ఒకటే అనేటువంటి కథ కొన్నేళ్ళకి ముందుకు వెళ్తే గనక మనుషులందరూ సమానమే ఇక్కడ అని చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత మనుషులు విడదీసుకోవడం ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్‌లో ఈ సినిమా కనిపించి ఉండబోతుందనిపించేలాగా టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో, టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. టీజర్ ఆకట్టుకునేలాగా ఉంది. అంటే కథతో మాత్రమే కథ మాక్సిమం చెప్పబోయినట్టుగా ఈ టీజర్‌తోనే తెలుస్తుంది మనకు. సో, ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. మాక్సిమం ఏప్రిల్‌లోనే రిలీజ్ కాబోతున్నటువంటి ఇండైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు. సో, సినిమా మరి ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా కథనం ఆకట్టుకుంటుందా? లేకపోతే మెప్పిస్తుందా? లేదా? అనేది ఆర్టిస్టుల పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా కావచ్చు, ఎవరు చూసినా సరే రవికుమార్ పనస నిర్మించినటువంటి సినిమా ఇది. సో, సినిమా ఎలా ఉండబోతుందనేది సమ్మర్‌లో తెలిసిపోతుంది.